సంగారెడ్డి జిల్లా ఆందోళన గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన 57 ఎకరాల భూమి ఫోర్జరీ కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. పథకం ప్రకారం భూమిని అగ్రిమెంట్ పేరుతో టొకారా వేయాలని చూసిన ముగ్గురు కేటిగాల బండారని సీఐ అనిల్ కుమార్ వివరించారు. సైబరాబాద్ ఐజీగా విధులు నిర్వహించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన నరసింహారెడ్డి, బాలకృష్ణారెడ్డి, అంజమ్మ అనే నలుగురు పట్టాదారులకు చెందిన ఆందోళన గ్రామంలోని 57 ఎకరాల భూమికి సంజీవారెడ్డి అనే కేటిగాడు 100 రూపాయల బాండుపై 22 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు పట్టాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్ తయారు చేశారన్నారు. సంజీవారెడ్డి అతని అనుచరులు ఈ తతంగానికి తెరలేపారన్నారు. పట్టాదారుడు నరసింహారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు కీటకాలను జోగిపేట పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. రాకల్ విలేజ్ సంజీవ్ రెడ్డిది రాకల్ విలేజ్ ఈ యొక్క సుధాకర్ది ఫోటో అయితే తీసుకోవాలి వాళ్ళ పంపించాక మీకు డీటెయిల్స్ ఒక మాట